రా నారాయణ రా. ఈ తేడాను ఊహించలేరు. సూర్యుడు మరియు చంద్రుడి మధ్య ఎంత తేడా ఉందో అదే స్థాయిలో ఈ తేడా కూడా ఉంది. అందుకే వారు వచ్చాగానే చెబుతారు. చూడండి సోదరులారా, మీకు నచ్చినట్టు చేయండి. మీరు ఏం చేశారో ఏం చేయలేదో, లక్షలాది గోవులను కొట్టారా లేదా అన్నదాన్ని చూసే అవసరం లేదు. ప్రపంచంతో సరిగ్గా కలిసిపోతూ ముందుకు సాగండి. అవసరం వచ్చితే నేను మీను పిలుస్తాను. కానీ ఒకటిని గుర్తుంచుకోండి, నన్ను మరియు మిమ్మల్ని కలిపే ప్రేమలో ఎలాంటి లోపం రాకూడదు. ఎందుకంటే ఈ ప్రేమను ధ్వంసం చేయడానికి ఈ సమాజంలో ఎన్నో విషయాలు ఉన్నాయి. ఈ స్థలంలో ఉన్న ఆ నియమాలను నా లోపలికి తీసుకురావద్దు. సినిమా చూడడం వల్ల భగవంతుడు ఉండడని, ఒక అమ్మాయితో ఉంటే భగవంతుడు పారిపోతాడని చెప్పే ఆ సంప్రదాయాలను జన్మతో వచ్చిన స్వభావాలతో కలపవద్దు. ముందుగా వారి అభిప్రాయాన్ని తెలుసుకోండి. వారు ఏమి చెబుతున్నారు అన్నదాన్ని. వారు చెబుతున్నారు, సోదరా, నేను కామాన్ని అర్థం చేసుకోను, కోపాన్ని అర్థం చేసుకోను, అమ్మాయిని అర్థం చేసుకోను. ఎందుకంటే నా ఆధ్యాత్మికత ఈ లోక సంబంధ విషయాల వలన ధ్వంసం అయ్యేంత చిన్నది కాదు. కాలుష్యం అంటే చెత్త తడినీళ్లలో మాత్రమే ఉత్పన్నమవుతుంది. సముద్రంలోకి అది ప్రవేశించలేను. నేను చూస్తే కాలుష్యం సముద్రంలోకి వచ్చి చేరితే సముద్రపు మహత్యం నశించిపోతుంది. ఈ స్థలపు సంస్కారాలు నాకు చెత్తవలె ఉన్నాయి. అవి నా దృష్టిలో లెక్క చేయదగినవి కావు. మీరు 10 అమ్మాయిలతో జీవించండి లేదా 10 పిల్లలతో జీవించండి, నాకు అది ఎంత మాత్రం ముఖ్యం కాదు. ఎందుకంటే ఈ శరీరము ఇక్కడే ఉంటుంది. ఇక్కడి కర్మలు ఇక్కడే మిగిలిపోతాయి. నేను చేసిన అస్తకామ సకామ క్రియలు అన్నీ ఇక్కడే మిగిలిపోతాయి.